హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7. షో స్టార్ట్ అవడంతోనే శ్రీముఖి గారు వచ్చేసారు, జడ్జెస్ని పిలిచేశారు. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ప్రియా గారు, యాక్చువల్లీ ఆవిడ ఒక లీడర్ కాబట్టి ప్రియా గారిని లీడర్గానే మళ్ళీ తీసుకుని ఆవిడకి ఆ లీడర్ బ్యాడ్జ్ పెట్టి గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఛాలెంజ్ని చెప్పడానికి, ఫస్ట్ డేర్ ఏంటో చెప్పడానికి నవదీప్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ ఛాలెంజ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. డేర్ ఏంటంటే 13 బాక్సులు ఉంటాయి, అట్టపెట్టెలు అంటారు కదా, అలా 13 బాక్సులు ఉంటాయి. ఆ 13 బాక్సుల్లోనూ కంటెస్టెంట్స్ ఉండి గేమ్ ఆడాలన్నమాట. కానీ గేమ్ ఆడటానికి 13 బాక్సులు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు 13 కంటెస్టెంట్స్ మాత్రమే ఆ గేమ్ ఆడాలి. కాబట్టి అందులో ఆల్రెడీ 15 మంది ఉన్నారు. 15 మందిలో ఆల్రెడీ ఒకరు ప్రియా గారు లీడర్ కాబట్టి ఇప్పుడు ఆవిడ లీడ్ చేయాలి. కానీ ఆవిడకు ఒక హెల్ప్ కావాలి, సంచాలకుగా కావాలి. కాబట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. హరీష్ గారు, ప్రియా గారు పక్కన పెడితే మిగిలిన 13 మందిని గేమ్ ఆడటానికి తీసుకొచ్చారు. ఇప్పుడు గేమ్ ఏంటంటే బాక్స్లో వెళ్ళి ఆ బాక్స్లో కూర్చొని దాదాపు 2 నిమిషాలు ఉండాలి. కరెక్ట్గా 2 నిమిషాల తర్వాత పైకి లేవాలి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే 2 నిమిషాల తర్వాత ఫస్ట్ లెగిసిన వ్యక్తి అలాగే లాస్ట్ లెగిసిన వ్యక్తి అంటే ఫస్ట్ పొజిషన్ 13th పొజిషన్ అవుట్ అవుతారు. ఇందులో ఇంకొంచెం ట్విస్ట్ ఏంటంటే 9వ పొజిషన్ ఏదైతే ఉందో 9వ పొజిషన్ అవుట్ ఆఫ్ 13 మెంబర్స్ 9th పొజిషన్లో ఎవరైతే లేస్తారో వాళ్ళు నెక్స్ట్ లీడర్ అవుతారు. సో ఈ 9 అనే దాని వెనకాల ఏమన్నా థియరీస్ ఉన్నాయా లేకపోతే వై 9 అనేది నాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ అడిగితే వాడేదో దానికి ఒక థియరీ ఉంటుంది అది ఇదని చెప్పాడు. సో మనం నానక ప్రేమతలో ఎన్టీఆర్ లాగా లేదా నానక ప్రేమతలో జగపతి బాబు గారు లాగా ఈ బాల్ ముందుకు నెట్టి మీరు ఇది నెట్టారని నేను అనుకోవాలని వాళ్ళు అనుకోవాలని అన్ని అనుకోవాలంటే ముందు బుర్ర ఉండాలి. బేసిక్గా నాకు అంత బుర్ర లేదు కాబట్టి కామన్ మ్యాన్ ఎలా చూస్తారో నేను అలాగే చూస్తాను. థియరీ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏంటి, 9వ పొజిషన్లో ఎవరైతే లేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్లో లేస్తే కనుక వాళ్ళు అవుట్ అవుతారు, ఇంతే. సో గేమ్ జరిగింది. గేమ్ చాలాసేపు కూర్చున్నారు చాలామంది. ఒక్కొక్కరు పక్కన వాళ్ళ సౌండ్స్ విని అట్టపెట్టి కదులుతుంటే ఆ సౌండ్స్ విని కొంతమంది లేచిన వారు ఉన్నారు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు వేసుకున్న తర్వాత కొంతసేపటికి గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు సంచాలక్స్ని పిలిచి ఎవరు ఫస్ట్ లేచారు లాస్ట్ లేచారు అంటే ఫస్ట్ షాకిబ్ లేచారు, లాస్ట్ మనీష్ గారు లేచారు. యాక్చువల్లీ మనీష్ గారు లాస్ట్ లేవడానికి ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఇందులో ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో లేకపోతే ఇంకేమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ అది బాల్తో కొట్టింది. లాస్ట్ పొజిషనే అవుట్. ఫస్ట్ పొజిషన్ లేచారు కాబట్టి అవుట్. అయితే 9th పొజిషన్లో ఎవరు లేచారు అంటే అదృష్టం అలా చేద్దాకు వచ్చి టప్మని పోయింది శ్రీజ గారికి, దమ్ము శ్రీజ గారు. నిన్నటి ఎపిసోడ్గా మొత్తానికి ఆవిడే హైలైట్. సో ఈ రోజు కూడా అలాగే హైలైట్ అయ్యేవారు. యాక్చువల్లీ పాపం జస్ట్ తుటిలో తప్పింది. ఆవిడ హైట్ వల్ల ఏమో తెలియదు కానీ అట్టపెట్టి అలా కిందకి పడిపోయిన వెంటనే దాలియా గారు లేచారు. సో కాసేపు సంచాలక్స్ ఇద్దరు కన్ఫ్యూజ్ అయిన తర్వాత ఒక్కరి పేరుని ఎంచుకోండి అంటే వాళ్ళు దాలియా గారి పేరు చెప్పారు. అప్పుడు దాలియా గారిని పిలిచి ఆవిడకి బ్యాట్ చేసి ఇప్పుడు ఆవిడని సెకండ్ లీడర్గా చేశారు. ఇప్పుడు ప్రియా గారు ఒక లీడరు, దాలియా గారు ఒక లీడరు, బ్లూ టీము రెడ్ టీము వీళ్ళిద్దరిని పెట్టారనమాట. ఇక్కడతో ఫస్ట్ ఛాలెంజ్ పూర్తయిపోయింది. సెకండ్ ఛాలెంజ్ కోసం వీళ్ళకి టీం కావాలి. ఆల్రెడీ ఉన్నారు కదా టీము, మళ్ళీ ఏంటంటే లేదు ఇప్పుడు మళ్ళీ మార్చారు. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మనం వాడుకునే వాళ్ళం కదా, వాడు నాకు కావాలి, వీడు నాకు కావాలి, నాకు సురేష్ కావాలి, నాకు రమేష్ కావాలి, వాడు బౌలింగ్ బాగా వేస్తాడు కాబట్టి మాకు ప్రదీప్ కావాలి, ఇలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఒక్కొక్కరిని కోరుకునేటోళ్ళు. అలా కోరుకున్నారనమాట, టీం వైజ్ కోరుకున్నారు. ఇప్పుడు సెకండ్ గేమ్ స్టార్ట్. వరుసగా కొన్ని కుండలను పెడతారు. ఆ కుండలను బేస్ చేసుకుని ఆ కుండలో ఉన్న నెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఏది ఇష్టమైన నెంబరో వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచోవాలి. సో అందరినీ స్టార్ట్ అనగానే ఎవరు ర్యాండమ్గా వెళ్ళి వాళ్ళకి నచ్చిన నెంబర్లో వెళ్ళి నుంచున్నారు. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆ కుండకి ఒక తాడులా ఉంటుంది అనమాట. ఆ తాడులా ఉన్న కుండనే మన వేళ్ళ మీద దాన్ని నుంచోబెట్టి మన వేలుతో ఇలా దాన్ని నుంచోబెట్టి ఇలా పెట్టాలన్నమాట. ఇలా చాలాసేపు ఎక్కువసేపు పట్టుకోవాలి. ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు విన్నంట. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ కుండలో ఒక ఫోటో కూడా ఉంటుంది. ఎవరి కుండలో ఎవరి ఫోటో ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. చివరి వరకు దాన్ని అలా నుంచొని ఉండాలి. ఎవరిదైతే కింద పడిపోతుందో వాళ్ళ ఫోటో పోతుంది. సో ఇప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు టీం వైజ్ తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ టీం వాడిని అయితే నన్ను పగలకొట్టిన పాట్లో బ్లూ టీం వాళ్ళ ఫోటో ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు. మేబీ ఒకవేళ నా ఫోటోనే ఉంటే నేను ఓడిపోయినట్టు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మరీ ఫిజికల్గా కాదు, అలానే తక్కువని కూడా కాదు, ఆ పెయిన్ అదంతా ఉంటుంది. పాపం చాలాసేపు అందరూ పట్టుకున్న తర్వాత వరుసగా ఒక్కొక్కరు వదిలేయటం మొదలుపెట్టారు. ఫస్ట్ దివ్య గారి ఫోటో పోయింది, తర్వాత శ్రీజ గారి ఫోటో పోయింది, తర్వాత నాగా గారి ఫోటో పోయింది, తర్వాత ప్రసన్న గారి ఫోటో పోయింది, పవన్ గారిది, అనుష గారిది, శ్వేత గారిది, హరీష్ గారిది, డాలియా గారిది, నిఖిత గారిది, ఇలా ఆల్మోస్ట్ అందరిదే పోతుంది. కాకపోతే మధ్యలో ఒక చిన్న డ్రామా జరిగింది. నిఖిత గారు, ప్రియా గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న స్ట్రాటజీ వేసుకున్నారు. అదేంటనేది అర్థం కాలేదు, అది బయటకు కూడా చెప్పలేదు. బట్ ఎక్కడో వాళ్ళకి అర్థమైంది. క్యాలిక్యులేటెడ్గా చూసుకుంటే మధ్యలో ఒకరి ఫోటో ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో నాగా గారిని వదిలేయమన్నారు.
నాగా గారికి వదలటం ఇష్టం లేకపోయినా అభిజిత్ వీళ్ళందరూ చెప్తున్నారు వదిలేస్తే ఒకవేళ నీ ఫోటోనే ఉంటే నువ్వే ఇబ్బంది పడతావని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళిద్దరూ కూడా నిఖిత అండ్ ప్రియా గారు ఇద్దరు వదిలే అనడంతో నాగా గారు వదిలేశారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీ పని చేసింది కూడా. నెక్స్ట్ అసలే అద్భుతమైన టాస్క్ జరుగుతుందిరా బాబు. ఒక పక్క నుంచి స్ట్రెయిన్ పెయిన్ అంటే ఇంతలో మన దమ్ము శ్రీజ గారు ఈవిడ మామూలు మనిషి కాదండి బాబు. ఈవిడ ఒక పక్క నుంచి మోస్తూనే పాపం అలా బక్కపలిచిన మనిషి కదా, అలా కిందకి వేలాడిపోతుంది. అలాగా కిందకి వేలాడిపోతూనే తన పెయిన్ భరిస్తూనే పాట్ను మోస్తూనే ఎవరున్నారో లేదని స్ట్రాటజీ చేస్తూనే పక్క కుండలకు తొంగి చూసింది ఆవిడ. పక్క కుండలకు తొంగి చూస్తుంటే ఆపోనెంట్ పర్సన్ది ఫోటో కనిపించింది. సో ఈవిడ తెలివిగా ఏం చేసింది, పక్కన వాళ్ళకి చెప్తుంది అది పడేయండి అని. పక్కనున్న హరీష్ గారు కూడా తన టీమే అవ్వటం వల్ల పడేయమనగానే హరీష్ కాసేపు ఆలోచించి పడేశారు. పడేగానే తన స్ట్రాటజీ సక్సెస్ అయింది. దమ్ము శ్రీజ ఎప్పటికప్పుడు తన మార్కును చూపించుకుంటూనే ఉన్నారు. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు పాట్ను వదిలేగా చివరి ఆఖరి ట్విస్ట్. అబ్బా నిజంగా చాలా బాధ అనిపించింది. పవన్ అనే వ్యక్తి ఉన్నారు, కల్కి అనే వ్యక్తి ఉన్నారు. ఆ కల్కి గారు పవన్ గారు ఇద్దరు కుండలు పట్టుకున్నారు. మరి మధ్యలో ఏం స్ట్రాటజీ గుర్తొచ్చిందో లేకపోతే ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ ఆ 19 years అమ్మాయి చెప్పడం వల్ల శ్రేయ చెప్పడం వల్ల వాళ్ళ టీమ్మేట్స్ ఏమనుకున్నారంటే, వాళ్ళ టీం లీడర్స్ ఏమనుకున్నారంటే వదిలే పవన్ అని చెప్పారన్నారు. సో చెప్పిన వెంటనే పాపం పవన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వదిలేశారు. వాళ్ళ టీం లీడర్ చెప్పారు కదా అని వదిలేశాడు. బట్ దరిద్రం కొద్దీ వాళ్ళ టీమ్మేట్స్దే ఉంది ఫోటో. అందులో కల్కి గారి పార్ట్లో మాత్రం కల్కి గారి ఫోటోనే ఉంది. సో మొన్నటి వరకు నిన్నంతా కల్కి గారు వర్స్ట్ అన్నారు, ఈరోజు బెస్ట్ అయ్యారు. ఆవిడ బెస్ట్ అనిపించుకోవడానికి అంతసేపు నుంచుని ఆడారు. అందరు ఎఫర్ట్స్ని మెచ్చుకోవచ్చు. యాక్చువల్లీ లీస్ట్ 5 members ఎఫెక్ట్స్ అయితే ఇంకా బాగా మెచ్చుకోవచ్చు. చాలాసేపు ఉంది అసలు టాస్క్. అది మనకు చూపించడం 5-6 నిమిషాల్లో చూపించారు కానీ చాలాసేపు ఉంది. ఆబ్వియస్లీ ఇంకా రెడ్ టీం గెలిచారు, దాలియా గారి టీం గెలిచారు కాబట్టి అందరినీ కంగ్రాచులేట్ చేశారు. బట్ పవన్ గారు మాత్రం ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. శ్రీముఖి గారు పిలిచి ఎందుకు ఏంటి అంటే పాప మనోడు పర్సనల్ లైఫ్ గుర్తొచ్చినట్టుంది, చాలా క్లియర్గా చెప్పుకున్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవచ్చు, బట్ నేనే ఇదేదో అనుకుని వచ్చాను, నేను కూడా ఏదో పని చేసుకోవచ్చు కానీ చాలామందికి సమాధానం చెప్పాలి అన్నాడు. నేను చాలా రిలేట్ అయ్యాను యాక్చువల్లీ. అదే మనం ఏదో సాధిస్తామని చెప్పి ఒక చోటకి వెళ్తాం కదా, అక్కడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే చాలామందిని ఫేస్ చేయాలి, చాలా అవమానాలను తట్టుకోవాలి. పాప మా అన్నీ తలుచుకొని ఏడుస్తూ నా లైఫ్ ఎప్పుడు ఇంతే అన్నాడు. చాలా రిలేట్ అయ్యాను నేను దానికి. ఎనీహౌ పాపం టీమ్ లీడర్ చేసిన మిస్టేక్ ఇతనేం చేయగలడు చెప్పండి. ఇతను కూడా తెలివితేటలుగా ఆడొచ్చు, బట్ అప్పటి వరకు వాళ్ళ స్ట్రాటజీలు కలిసి వచ్చాయి కాబట్టి మేబీ ఇప్పుడు కూడా కలిసి వస్తుంది అనుకున్నాడు. చివరి నిమిషంలో పోయారు. బట్ అదృష్టం ఏమో తెలియదు కానీ పాపం అతను పడ్డ కష్టం అతనికి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఏంటంటే అతనికి మళ్ళీ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద చివరి వరకు కుండనే కింద పడకుండా పట్టుకున్న వ్యక్తిగా అతను కన్సిడర్ చేసి అతనికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అని చెప్పి అతనికి మళ్ళీ ఓటింగ్ ఛాన్స్ ఇచ్చారు. 2 సార్లు ఓటింగ్ ఛాన్స్ చేశారనమాట. సో కష్టం వృధాగా పోలేదు. పక్కన వాళ్ళ మాట వినటం వల్ల వాళ్ళని టీం ఓడిపోయింది కానీ ఆయన ఓడిపోలేదు. సో ఎంటైర్ ఎపిసోడ్లో బెస్ట్ ఎవరు అంటే కనుక అందరూ కల్కి గారి పేరు చెప్పారు. యాక్చువల్లీ షీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. సో ఆవిడకి ఓటింగ్ ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆవిడ ఓటింగ్ ఛాన్స్ని ఉపయోగించుకుని తన ఓటింగ్ రిక్వెస్ట్ని చెప్పుకున్నారు. ఇంకా వరస్ట్ కంటెస్టెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరంటే మన మర్యాద మనీష్ గారు. మనీష్ గారు యాక్చువల్లీ చాలా తెలివిగా ఉంటారు, ఏదో చేస్తారు అనుకున్నారు కానీ యాక్చువల్లీ ఈ ఎపిసోడ్లో కూడా ఆయన తెలివిగానే ఉన్నారు. కాకపోతే ప్రతిసారి మన తెలివితేటలు వర్కౌట్ అవ్వవు కదా, అలాగే ఈసారి వర్కౌట్ అవ్వలేదు. మనీష్ గారి మీద వీళ్ళకి జడ్జెస్కి జ్యూరీస్కి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల అంటే తిమ్మిని బమ్మి చేసేస్తాడో ఇలా ఉన్నదాన్ని అలా మార్చేస్తాడో అనుకుని ఉన్నారు. బేసిక్గా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెంచేసుకోవడం మన తప్పు. అతను మాత్రం ఎప్పట్లాగే ఆడాడు. బట్ స్టిల్ ఇంకా చెప్పలేము, ఒక్కోసారి బెడిసి కొడుతుంది కదా. సో అందువల్ల వరస్ట్ కంటెస్టెంట్గా ఇచ్చారు. సో ఫైనల్గా రెడ్ టీమ్ గెలిచింది. సో దే వర్ వెరీ హ్యాపీ. సో వరస్ట్ ప్లేయర్గా మనీష్ గారికి ఇచ్చారు, బెస్ట్ ఏమో కల్కి గారికి ఇచ్చారు. సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మీద మీ ఫీలింగ్ ఏంటని చెప్పి జడ్జెస్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సజెషన్ ఇచ్చారు. బేసిక్గా నవదీప్ గారు ఏంటి, పక్కన వాళ్ళ కుండలో ఫోటో దొరికిందనో, అది దొరికిందనో, ఇది దొరికిందనో, ఎంతసేపు ఇలాంటి ఆలోచనలు కూడుకుంటే ఆట ముందుకెళ్ళదు. ఫస్ట్ పాయింట్. బిందు మాధవ్ గారు కూడా అదే అన్నారు, ఎక్కువ స్ట్రాటజీలు వేసేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మీ గేమ్ మీరు ఆడండి, బట్ లేడీస్ అందరూ చాలా బాగా ఆడారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పానన్నారు. నెక్స్ట్ అభిజిత్ గారు వచ్చి ఏమన్నారు, మనీష్ గారిని ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పానన్నారు. స్ట్రాటజీస్తో ఇలా చేస్తే ఇలా వెళ్ళొచ్చు అని చెప్పే క్యాలిక్యులేటెడ్ మూవ్స్ అన్నిసార్లు కరెక్ట్ కాదు అని చెప్పానన్నారు. సో ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. అంతా అయిపోయిందిరా అనుకునే టైంకి రేపు పొద్దున ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో తీసుకొచ్చారు. ఎపిసోడ్ ఎండ్లో ప్రోమో వేశారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అది. ఆ ప్రోమోలో సైకలాజికల్తో కూడుకున్న కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇంటెలిజెంట్ని ఉపయోగిస్తూనే అది సరిగ్గా పనిచేయకపోతే వెంటనే కంటెస్టెంట్స్ సీరియస్ అయిపోయి ఫిజికల్ అయిపోతారు. సో రేపు పొద్దున్న అలాంటిదే జరుగుతుంది. సో ఐ వాస్ వెరీ ఎంతూసియాస్టిక్ అబౌట్ టుమారోస్ ఎపిసోడ్. సో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. If you like my video, please do like and share and comment to my video. And this is Jay signing off from Now Do Talks. Thank you.